మన ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం. ఆహారం వండడానికి మంచి పాత్రలు కూడా అవసరం. ఈ మధ్య చాలామంది ఏదో ఫ్యాన్సీగా కనిపిస్తున్నాయని లేదా కన్వీనియంట్గా ఉన్నాయని ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కుక్వేర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. స్టీల్ మంచిదని లేదా అల్యూమినియం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని. ఈ మిక్స్ అన్నీ క్లియర్ చేస్తూ అసలు ఏ కుక్వేర్ మంచిదో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పాబ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. వంట చేయడానికి ఏ పాత్రలు యూజ్ చేయాలి అనేది మనకి టైప్ ఆఫ్ క్యూజిన్, మెథడ్ ఆఫ్ కుకింగ్, అలాగే టైం డ్యూరేషన్, ఇంకా ఏ ఆహార పదార్థం వాడుతున్నాం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత మోడర్నైజేషన్లో ఉన్నా సరే మన రూట్స్ ఆఫ్ కల్చర్ని మర్చిపోకూడదు. అలాంటి లిస్ట్లో మనకి ఫస్ట్ వచ్చేది మట్టి పాత్రలు, అంటే క్లే పాట్స్. అన్ని కుక్వేర్లోకి వెళ్ళా ది బెస్ట్ కుక్వేర్ అంటే మట్టి పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మట్టి పాత్రలో ఉండిన ఆహారం 98% ఆఫ్ న్యూట్రియంట్స్ని రీటైన్ చేస్తుంది. ఇందులో తేమ కూడా సహజంగా నిలుపుకుంటుంది. మట్టి పాత్రలో ఉండిన ఆహారం మనకి మంచి రుచిని కూడా ఇస్తుంది. మోరోవర్ ఇది ఎకో ఫ్రెండ్లీ కూడా. దీంట్లో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మిగిలిన పాత్రలతో పోలిస్తే ఆహారం ఇందులో వండడానికి రెట్టింపు టైం తీసుకుంటుంది. నిజానికి అన్నిటిలోకెల్లా మట్టి పాత్రల్ని పవిత్రంగా భావిస్తారు. అందుకే పూరిలోని జగన్నాథ్ స్వామికి రోజు మట్టి పాత్రలో వండి నైవేద్యం పెడతారు. లిస్ట్లో నెక్స్ట్ వచ్చే కుక్వేర్ వచ్చి ఐరన్ లేదా కాస్ట్ ఐరన్. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ ఐరన్ పాత్రలు చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఫుడ్ని ఐరన్ పాత్రలో వండినప్పుడు దాంట్లోంచి ఐరన్ కొంచెం ఫుడ్లోకి వెళ్తుంది. దీనివలన మనకి అనీమియా కూడా తగ్గుతుంది. కాకపోతే ఐరన్ పాత్రలకి చాలా హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది క్యారీ చేయడానికి కూడా చాలా బరువుగా ఉంటాయి. అలాగే వీటిని సరిగా క్లీన్ చేసుకోకుండా స్టోర్ చేసుకుంటే రస్ట్ పట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ. మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఇంకొక కుక్వేర్ వచ్చి స్టీల్. ఇది అన్ని క్యూజిన్స్ అంటే అన్ని రకాల వంటలు వండుకోవచ్చు. ఇది ఈజీ టు హ్యాండిల్ అండ్ యూజ్. శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులువు. ముఖ్యంగా ఈ స్టీల్ పాత్రలో మనం వండినప్పుడు ఏ ఫుడ్ కూడా దీంతో రియాక్ట్ అవ్వదు. స్టీల్లో కూడా టైప్స్ ఆఫ్ క్వాలిటీ అలాగే గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 304 ఇంకా గ్రేడ్ 316 అలాగే సర్జికల్ స్టీల్ అనేవి మంచి గ్రేడ్ ఉన్న స్టీల్ పాత్రలు. కుక్వేర్ అన్నిటిలోకెల్లా ద మోస్ట్ కల్ప్రిట్ వచ్చి నాన్ స్టిక్ పాత్రలు. వండడానికి తక్కువ ఆయిల్ పడుతుందనో లేదో యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందనో చాలామంది ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ మీద ఉన్న టెఫ్లాన్ కోటింగ్ ఎక్కువ హీట్కి వేడి చేసినప్పుడు వాటిలోంచి వచ్చే ఫ్యూమ్స్ చాలా టాక్సిక్గా ఉంటాయి. ఈ నాన్ స్టిక్ పాత్రల్లో వండేటప్పుడు ఒక్కొక్కసారి ఈ టెఫ్లాన్ కోటింగ్ అనేది మన ఆహారంలో కలిసి మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో వీలైనంత ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ని వాడడం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ద మోస్ట్ నోటోరియస్ కుక్వేర్ వచ్చి అల్యూమినియం పాత్రలు. వీటి గురించి మనం చాలా ఎక్కువే చెప్పుకోవాలి. అసలు అల్యూమినియం మెటల్ అనేది ఎక్సలెంట్ హీట్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులోని ఫుడ్ చాలా త్వరగా కుక్ అవుతుంది. ఇది యూజ్ చేయడానికి చాలా లైట్గా ఇంకా కన్వీనియంట్గా కూడా ఉంటుంది. దీని డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ. అబౌవ్ ఆల్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మరి ఇన్ని వర్సటైల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఈ అల్యూమినియం పాత్రల్ని విలన్గా ఎందుకు చూస్తున్నారు? అల్యూమినియం మెటల్ అనేది హార్మ్ఫుల్ కాదు, కానీ మనం యూజ్ చేసే మెథడ్ కరెక్ట్ కాదు. చాలామంది అల్యూమినియం పాత్రలో వండినప్పుడు అందులోని కొంత అమౌంట్ ఆఫ్ అల్యూమినియం అనేది మన ఫుడ్లోకి లీచ్ అవుతుంది అనుకుంటారు. కానీ అది చాలా చాలా నెగ్లిజిబుల్ అమౌంట్. ఇన్ కేస్ ఒకవేళ అల్యూమినియం అనేది మన బాడీలో ఎంటర్ అయినా మన బాడీకి దాన్ని ఎలిమినేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, అల్యూమినియం పాత్రలో వండేటప్పుడు కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అల్యూమినియం పాత్రలో ఎప్పుడు కూడా పులుపు పదార్థాలు వండకూడదు. అంటే వెనిగర్, టొమాటో, చింతపండు, సిట్రస్ ఫ్రూట్స్ ఇలాంటివి కూడా ఎప్పుడు వండకూడదు. ఒకవేళ అల్యూమినియం పాత్రలో ఏమన్నా వండినా సరే అది వెంటనే వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే టైమ్ ఆఫ్ కుకింగ్ డ్యూరేషన్ అనేది కూడా చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి. ఊళ్ళల్లో చాలామంది ఇళ్లల్లో ఇప్పటికీ అల్యూమినియం పాత్రలే వాడుతూ ఉంటారు. వాళ్ళు స్టీల్ లేదా కాస్ట్ ఐరన్కి ఎఫర్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళని మీరు సర్జికల్ స్టీల్ కొనండి లేదా గ్రేడ్ 304, గ్రేడ్ 316 స్టీల్ కొనండి అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏంటంటే యానోడైజ్డ్ అల్యూమినియం పాత్రలు యూజ్ చేసుకోవచ్చు. ఈ అల్యూమినియం పాత్రలు వాడడం ద్వారా క్యాన్సర్ లేదా అల్జైమర్స్ డిసీజ్ వస్తుందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ వీటన్నిటికీ కూడా ప్రూవెన్ రీసెర్చ్ అంటూ ఏదీ లేదు. ఈ అల్యూమినియం యూసేజ్ గురించి ఇంత ఆలోచిస్తున్నాం, కానీ మనం బయట తినే ఈ బిర్యానీలు, కూరలు, ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అల్యూమినియం పాత్రలోనే చేస్తున్నారు. ఈ పాత్రల మీద ఎక్కువ ఫోకస్ కన్నా మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో బాటమ్ లైన్ ఏంటంటే మనం ఏ కుక్వేర్ యూజ్ చేస్తున్నా సరే మెథడ్ ఆఫ్ కుకింగ్, టైం డ్యూరేషన్, ఇంకా టైప్ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.